శ్రావణ్, అక్క నేను ఒక తప్పు చేశాను అక్క, నువ్వే కాపాడాలి అక్క. శ్రావణ్, నువ్వు నా తమ్ముడివి, నువ్వేం టెన్షన్ పడకు. అసలేం జరిగిందో చెప్పు. అలేఖ్య, నీకేదో పార్సల్ వచ్చింది. చూడు ఐశ్వర్య, ఈ విషయంలో మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా అలేఖ్యకి చెప్పటం మంచిది. అవును బావా, ఈ విషయాన్ని తెగేదాకా లాక్కూడదు. అలేఖ్యకి చెప్పడమే మంచిది. ఐశ్వర్య, శ్రావణ్ ఎలాంటివాడన్న విషయం ఖచ్చితంగా అలేఖ్యకి చెప్దాం. కానీ అది సెకండరీ. ఫస్ట్ మనం అలేఖ్య దగ్గరికెళ్ళి సాత్విక్ మీనాక్షిని ప్రేమిస్తున్నాడు, మీనాక్షి కూడా సాత్విక్ని ప్రేమిస్తుంది, వాళ్ళిద్దరికీ పెళ్లి చేయటమే మంచిది అని చెప్దాం. అలాగే బావా. ఏమైంది అలేఖ్య? చూడక్క, చూడు, మీనాక్షి సాత్వికులు గుండమ్మ కొట్టలో ఎలా చెట్ట పట్టలేసుకుని తిరిగారో చూడు. అయ్యో బాబాయ్, ఏంటిది అలేఖ్య? వీళ్ళింతలా తెగించారు. ఒకరికొకరు తినిపించుకోవడం ఏంటి? ఒకరి చేతుల్లో ఒకరు చేతులు వేసుకోవడం ఏంటి? అసలు ఇది పద్ధతేనా? పాపం, శ్రావణ్ ఎంత మంచివాడు. అమెరికా నుంచి వచ్చాడు, కానీ ఒక్క చెడు వ్యసనం కూడా లేదు. అలాంటి వాణ్ణి మోసం చేయడమా? ఇది నీకు ఎంత చెడ్డ పేరు అలేఖ్య. మనమేమి లేని పని కల్పించి చెప్పటం లేదు, వాస్తవమే చెబుతాం. దీంట్లో మనం టెన్షన్ పడాల్సిన అవసరమే ఉంది ఐశ్వర్య. పోనీ అలేఖ్య దగ్గరికి నువ్వే వెళ్ళి విషయం మొత్తం క్లియర్గా చెప్పు. అలేఖ్యకి నీ మాట అంటే మాటే, ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. అలాగే బావా. ఏంటి బావా? ఇప్పుడు నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు, ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోకు. సరేనా? మీనాక్షి ఎవరు అలేఖ్య? నీ మరదలు, స్వయాన నా భర్త చెల్లెలు, నా కాడపడుచు. మనందరి పరువు తీసింది. అసలు మనందరి పరువు తీయడమే మీనాక్షి ఉద్దేశమా? అసలు దాన్ని వదిలి పెట్టుకూడదక్క. ఏ అలేఖ్య, నువ్వాగు. నువ్వు తప్పుకోక. అలేఖ్య, అలేఖ్య, నువ్వు కనబడితేనే మీనాక్షి హడలు చేస్తోంది. ప్రేమ విషయాలు మనం చాలా స్మూత్ గా హ్యాండిల్ చేయాలి. సరే అక్క, దాన్ని పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పు. నాకు తెలీదా అలేఖ్య, ఇది మన పరువుకి సంబంధించింది.
నాయకరు మామ ప్రతిష్టకి ముడిపడిన విషయం ఆయనకి మనం ఈ విషయాన్ని తెలియనీకపోవడం చాలా మంచిదైంది. లేకపోతే చాలా గొడవలైపోయేవి. సరే అక్క, నువ్వే దాన్ని జాగ్రత్తగా చూసుకో. ఉమ్. బావా, నాకెందుకో కుడికన్ను అదురుతోంది. ఐశ్వర్య, నువ్వవేమి మనసులో పెట్టుకోకు. నువ్వు ఫ్రెష్ అయ్యి అలేఖ్య దగ్గరికి వెళ్ళు. భయపడకు మీనాక్షి, నేను అలేఖ్యంత కఠినంగా ఉండను. నాకు చాలా భయం వేస్తుంది వదినా. నువ్వేం భయపడకు, నేనున్నాను కదా. మొత్తం ఈ క్యారెక్టర్లన్నింటినీ నా గుప్పిట్లో పెట్టుకోవాలి. అరుంధతి అంటే అందరికీ తలలో నాలుకవ్వాలి, తర్వాత చెవిలో జోరీగవ్వాలి. బావా, ఏం పర్వాలేదంటావు కదూ? ఏం పర్లేదు ఐశ్వర్య. మనం మన మనసు చెప్పిన మాట వినాలి కాని ఇలాంటి సెంటిమెంట్స్ మాట కాదు. నువ్వు వెళ్తుంది ఎవరి దగ్గరికి? నీ చెల్లెల దగ్గరికి, నీ మనసెరిగిన చెల్లి దగ్గరికి. ఇక్కడ కూడా నువ్వు ఇలాంటి ఫీలింగ్స్ పెట్టుకుంటే ఎలా చెప్పు? పద, ముందు ఫ్రెష్ అయ్యి బయలుదేరదుగాని. అలాగే. బావా, మనకింత అందమైన పాప పుడుతుందా? ఇంతకంటే అందమైన పాప పుడుతుందిరా. పాప నా కడుపున పడిన దగ్గర నుంచి నాకు తెలియకుండానే నేను చాలా మారిపోయాను బావా. బావా, నువ్వు సాత్విక్ ఎప్పుడు నా పక్కనే ఉండాలనిపిస్తుంది. ఇంతవరకు భవిష్యత్తు గురించి ఆలోచించను నేను. ఇప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. నీలో ఈ మార్పు రావటం నిజంగా నా అదృష్టంరా. ఐశ్వర్య ఎప్పుడూ ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండేలా చూడు స్వామి.
అరుంధతక్క కాపాడాలి, అరుంధతక్క కాపాడాలి. లేకపోతే నా మీనాక్షి నాకు దూరం అయిపోతుంది. ఎస్, ప్లీజ్ అక్క, ఎలాగైనా నువ్వే నన్ను సేవ్ చేయాలి. ప్లీజ్. ప్లీజ్ అక్క, నన్ను ఎలాగైనా సేవ్ చేయి. ప్లీజ్ ప్లీజ్. నువ్వు నా మనిషివి, నేను నీకున్నాను. నువ్వు నా మనిషివి, నేను నీకున్నాను. తనకి తెలియకుండా సాత్విక్ నా మనిషి అయ్యాడు, తనకి తెలిసి శ్రావణ్ నా మనిషి అయ్యాడు. బొమ్మ బొరుసు రెండు నావే, ఏది పడినా నాదే. ముందు అలేఖ్యకి నా ప్రెగ్నెన్సీ విషయం చెప్పనా? వద్దులే, ముందు లవ్ మ్యాటర్ క్లియర్ అయ్యాక ఈ విషయం చెప్తాను. అలేఖ్య, రా ఐశ్వర్య. ఏంటి ఐశ్వర్య ఇలా వచ్చావు? ఏంటి అలేఖ్య ఎలా మాట్లాడుతోంది? రా కూర్చో. అక్క, హాయ్ ఐశ్వర్య. హాయ్ అరుంధతి. అక్క ఐశ్వర్యకి కాఫీ పంపించు. అలాగే అలేఖ్య. ఐశ్వర్యని అక్క అక్క అనకుండా ఐశ్వర్య ఐశ్వర్య అంటోంది. ఇద్దరి మధ్య నెమ్మది నెమ్మదిగా మబ్బులు కమ్ముకుంటున్నాయి. అదేంటక్క నువ్వు తీసుకొచ్చావు అంతమంది పనివాళ్ళని పెట్టుకొని? తప్పే ఉందా లేఖ్య, మన కోసమే కదా తెచ్చింది. తీసుకో ఐశ్వర్య, తీసుకో లేఖ్య. థ్యాంక్స్ అక్క. అక్క చెప్పలేఖ్య. అదేమైనా ఎక్స్ట్రాలు మాట్లాడితే ఊరుకోకక్క, కాళ్ళు విరక్కొట్టు.
అలేఖ్య, నువ్వు చాలా తెలివైన దానివి. నేనొచ్చిన దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. నేనెందుకొచ్చానో గ్రహించి ఆ విషయం నన్ను మాట్లాడనివ్వకుండా ప్లాన్డ్గా ప్రిపేర్ చేస్తున్నావు. అలేఖ్య, ఆ, ఒక్క నిమిషం ఐశ్వర్య, మా మేనేజర్ గారు ఫోన్ చేశారు. చెప్పండి రాజారాం గారు. మేడం, కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ మీద మీ సిగ్నేచర్ కావాలి. మీ కూతురికి గట్టిగా చెప్పండి, లవ్వు గివ్వు ఏమి వద్దు, బుద్ధిగా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోమని. మేడం, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు మేడం. అర్థమైంది కదా, ఇంకా ఉండండి. నేను ఈ ఆఫీస్లో జాయిన్ అయినప్పుడు షుగర్ నార్మల్గా ఉండేది. ఇప్పుడు ఈవిడ నెమ్మదిగా 200కు పెంచేసింది. ఈవిడ నాకు కొంచెం కూడా అర్థం కాదు. చెప్పైశ్వర్య, ఏంటి ఇలా వచ్చావు? సాత్విక్ మీనాక్షిల సంగతి. ఓ 1 సెకండ్, అర్జెంట్గా ఒక మెసేజ్ పెట్టాలి, మర్చిపోయాను. ఇప్పుడు చెప్పు. సాత్విక్ మీనాక్షిలు ప్రేమించుకుంటున్నారు కదా. ఈ చీర బాగుందే, ఎక్కడ కొన్నావు? కళాంజలిలో కొన్నాను. ఓ, చాలా బాగుంది. థ్యాంక్స్. అలేఖ్య, సాత్విక్ విషయం. అవును, నీ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. కొత్తగా చేయించావా? అవును. బాగున్నాయి ఐశ్వర్య. థ్యాంక్ యూ. నా చేత లవ్ మ్యాటర్ మాట్లాడనీయకుండా చేయాలని అలేఖ్య ప్రయత్నిస్తోంది. కానీ నేను ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఓకే ఐశ్వర్య, నాకు ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది, మళ్ళీ కలుద్దాం. అలేఖ్య ప్లీజ్, నేనేం చెప్పడానికి వచ్చానో ముందది విను. సాత్విక్ మీనాక్షులు ప్రేమించుకుంటున్నారు, వాళ్ళిద్దరికి పెళ్లి చేయడమే కరెక్ట్ అని చెప్పడానికి వచ్చావు కదా. అవునా లేఖ్య? ఐశ్వర్య, ఒక్కటి చెప్తాను విను. మా అత్తయ్య అలేఖ్యదేవి మరిది నాయకర్ మామయ్య, ఆ నాయకర్ మామయ్య కూతురు మీనాక్షి, నా సొంత బావ శ్రీకర్, శ్రీకర్ భార్య అరుంధతక్క. ఇది మా కుటుంబం, ఇది మా రిలేషన్స్. మీనాక్షికి శ్రావణ్ అనే అబ్బాయితో నిశ్చితార్థం చేశాం. అవును, ఆ నిశ్చితార్థానికి తమరు కూడా వచ్చి అక్షంతలు వేసి ఆశీర్వదించారు కదా, గుర్తులేదా? త్వరలోనే వాళ్ళిద్దరికి పెళ్లి కూడా చేయబోతున్నాం. ఇది మా ఇంట్లో జరుగుతున్న శుభకార్యం. సాత్విక్ అనే జగదీశ్వర్ రెడ్డి గారి తమ్ముడు మీ ఇంట్లో ఉంటున్నాడు. రెడ్డి గారికి ఇవ్వవలసిన గౌరవం మనం ఇవ్వాలి. నీకు గాని సంతోష్కి గాని సాత్విక్తో ఎలాంటి బంధుత్వం లేదు. అక్క అక్క అంటూ కలిసిపోయాడంతే. రెడ్డి గారు తన తమ్ముడికి నిశ్చితార్థమైన అమ్మాయిని లవ్ చేయమని చెప్పలేదు. తన తమ్ముడిని మీ కంపెనీలో పెట్టుకొని వర్క్ నేర్పించమన్నాడు గాని లవ్ నేర్పించమని పంపలేదు. కానీ మీరు దాన్ని రివర్స్ లో చేశారు. ఆ సాత్విక్ లవ్ ని ఎంకరేజ్ చేస్తూ సాత్విక్ ప్రేమని భుజాన వేసుకొని ఇక్కడికి వచ్చావు. అసలు ఇదంతా ఎందుకు ఐశ్వర్య? ఆ సాత్విక్ ది మీ బ్లడ్ రిలేషన్ అయితే అందులో ఆలోచించిన అర్థం ఉంది.
అదేంటా లేఖ్య అంత మాట అన్నావు? మనిద్దరం సొంత అక్క చెల్లెళ్ళను కాకపోయినా అంతకంటే ఎక్కువగా ఉన్నావంటే మన మధ్య ఏ బ్లడ్ రిలేషన్ ఉంది? అది లేదు కాబట్టే ఇలా అడుగుతున్నావు. అదే గనక ఉండుంటే మీనాక్షిని సాత్విక్ ప్రేమిస్తున్నానని చెప్పగానే సాత్విక్ని లాగొకటి కొట్టేదానివి. సరే అలేఖ్య, ఇప్పుడు మనిద్దరి అనుబంధం గురించి మాట్లాడడం ఎందుకు? మీనాక్షిని సాత్విక్ లవ్ చేసేటప్పుడు తను నీ మరదలని తెలీదు. తెలిసాక మీనాక్షికి దూరం అవ్వాలని చాలా ప్రయత్నించాడు. కాని అప్పట్నుంచి మీనాక్షి సాత్విక్కి దగ్గర అవ్వాలని చూసింది. ఇందులో సాత్విక్ తప్పేం లేదు. సాత్విక్ తప్పు లేదా? చూడు, ఏం తప్పు లేదా? చూడు, ఏం తప్పు చేశాడో నీకే తెలుస్తుంది. నేను మీనాక్షిని ప్రేమించి తప్పు చేశానని సాత్విక్ భావిస్తే ఇలా దగ్గరగా ఉండడానికి ఎందుకు ప్రయత్నిస్తాడు? మీనాక్షి కూడా లవ్ చేస్తుంటే తను మాత్రం ఏం చేస్తాడు? మీనాక్షి లవ్ చేయలేదు.